యాక్సిడెంట్ అయిన నిషీత్ కారు 2 కోట్లు. ఏపీ మంత్రి నారాయణ కుమారుడు నిషీత్ మరణ వార్త విన్న వారందరినీ కలిచివేస్తోంది. చిన్న వయస్సులో దారుణం జరిగిందని వేదన చెందుతున్నారు. చేతికి వచ్చిన కుమారుడు ఊహించని రీతిలో మరణించడంపై నారాయణ కుటుంబ సభ్యుల శోకం అవతరం కావట్లేదు. ఇదిలా ఉండగా ప్రమాదానికి కారణమైన కారుకు సంబంధించిన ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి. రోడ్డు ప్రమాదానికి గురైన సమయంలో మంత్రి నారాయణ కుమారుడు నిషీత్ నడుపుతున్న కారు బెంజ్ కంపెనీకి సంబంధించింది. అత్యుత్తమ వాహన కంపెనీగా దీనికి పేరుంది. ఖరీదైన కారుగా పేరు ప్రఖ్యాతలతో పాటు భద్రతాపరంగా ఎలాంటి లోపం ఉండదని చెబుతూ ఉంటారు. ఇక తాజా ఉదంతంలో నిషీత్ డ్రైవ్ చేసిన కారు బెంజ్ G63 మోడల్. తెలంగాణ రాష్ట్రంలో రిజిస్టర్ అయిన ఈ కారు నెంబర్ TS07 FK 7117. నిషీత్ నడిపిన కారు ఖరీదు 2 కోట్ల రూపాయలకు పైనే ఉంటుందని చెబుతున్నారు. బెంజ్ సిరీస్లో అత్యున్నత శ్రేణికి చెందిన AMG సిరీస్కు చెందిన కారు అయినప్పటికీ ప్రాణాలు కోల్పోవడం గమనార్హం. కారు ప్రయాణిస్తున్న అతి వేగమే ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండడానికి కారణంగా చెబుతున్నారు. సాధారణంగా బెంజ్లోని ఈ శ్రేణి కార్లకు భద్రత చాలా పటిష్టంగా ఉంటుంది. అయితే తాజా ఉదంతంలో కారు మొత్తం తీవ్రంగా దెబ్బతినడంతో పాటు ఇంజిన్ భాగాలు సైతం మెలితిరిగిపోయిన వైనం చూస్తే అతి వేగంగా ప్రయాణించడంతో పాటు మెట్రో ఫిల్లర్ లాంటి బలమైన ఆబ్జెక్టివ్ను ఢీకొనడం కూడా ప్రమాద తీవ్రత మరింత పెరగడానికి కారణమై ఉంటుందన్న అభిప్రాయాన్ని పోలీసులు వ్యక్తం చేస్తున్నారు.